అందరికీ నమస్కారం. వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు మరియు విద్యార్థులకు అందరికీ నమస్కారం. ఈ వీడియో నందు కాలము, దూరము, వేగము, టైం, డిస్టెన్స్, స్పీడ్ అనే కాన్సెప్ట్ నుంచి మనం సరాసరి వేగం సంబంధించినటువంటి సమస్యలను ఏ విధంగా సాధించవచ్చో నేర్చుకుందాం. మనకి ఇటువంటి క్వశ్చన్స్ ఎగ్జామ్స్లో రావడానికి అవకాశం ఉంది కాబట్టి వీటి గురించి ఈ వీడియో నందు నేర్చుకుందాం. సరాసరి వేగం. ముందుగా మరి వేగం అంటే నేర్చుకున్నాం కదా. వేగము అనగా మనం ఒక ప్రమాణిక కాలంలో ప్రయాణించినటువంటి దూరాన్ని వేగము అంటాం. వేగము ఈజ్ ఈక్వల్ టు దూరము బై కాలము. వేగానికి సూత్రము దూరము బై కాలం అని నేర్చుకున్నాం. ఒకవేళ కాలము కావాలంటే దూరము బై వేగము చేసినట్టయితే కాలము వస్తుంది. అలాగే దూరం తెలుసుకోవాలంటే వేగాన్ని కాలంతో గుణించినట్టయితే దూరం వస్తుందని మనం ఇదివరకు వీడియోలో నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు మనకిక్కడ ఈ వీడియో నందు మన ప్రత్యేకమైనటువంటిది ఏంటంటే సరాసరి వేగము, యావరేజ్ స్పీడ్ అంటాం. మరి యావరేజ్ స్పీడ్ అనగా మనకి ఇక్కడ చూసినట్టయితే ఎలా తెలుసుకుంటాం ఏంది అంటే, మనం ఒక గమ్యస్థానానికి వెళ్ళాలనుకున్నప్పుడు కొంత దూరాన్ని ఒక వేగంతోనూ మరికొంత దూరాన్ని మరొక వేగంతోనూ ప్రయాణించినప్పుడు మొత్తం సరాసరి వేగం ఎంత? ఉదాహరణకు మొదటి 20 కిలోమీటర్లను గంటకు 50 కిలోమీటర్ల వేగంతోనూ మిగిలినటువంటి సగం దూరాన్ని గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినప్పుడు మొత్తం యావరేజ్ సరాసరి వేగము ఎంత అని అడుగుతున్నాడు. ఇటువంటి క్వశ్చన్స్ను ఏ విధంగా సాల్వ్ చేయొచ్చో ఇప్పుడు చూద్దాం. ముందుగా సరాసరి వేగము అనగానేమిటి? మొత్తము దూరము బై మొత్తము కాలము, అంటే మొత్తం ప్రయాణించిన దూరము బై మొత్తం ప్రయాణించినటువంటి కాలాన్ని భాగించినట్టయితే వచ్చినటువంటి విలువనే సరాసరి వేగమని అంటాము. ఇక్కడ మనకి కాన్సెప్ట్ ఒకటే, సరాసరి వేగమే. కానీ ఇక్కడ క్వశ్చన్స్ని చూసినట్టయితే 5 రకాల క్వశ్చన్స్ కనిపిస్తున్నాయి. మరి మొదటి టైప్ ఏంటంటే సగం దూరం ఒక వేగము, మిగిలిన సగం దూరం ఒక వేగం. ఓకేనా? ఇది కేస్ 1. కేస్ 2లో ఏంటంటే ఇక్కడ మనం ఇంటి నుండి పాఠశాలకు కొంత వేగంతోనూ మరి రిటర్న్ జర్నీ మరి మరొక వేగంతోనూ ప్రయాణించినప్పుడు, అంటే ఇక్కడ దూరం చెప్పట్లేదు, అప్వర్డ్ స్కూల్ నుంచి ఇంటికి, ఇంటి నుంచి స్కూల్కి, లేదా ఏ నుండి బీకు, బి నుండి వేకు మరొక దూరంతో వచ్చినప్పుడు కేస్ 2. మరి కేస్ 3లో ఏంటంటే సరాసరి వేగం కాకుండా మరి ప్రయాణించినటువంటి దూరం అడుగుతున్నాడు. ఇటువంటి టైప్ క్వశ్చన్స్ ఇస్తున్నాడు. మరి కేస్ 4లో కూడా ఏమైందంటే మనకి ఇక్కడ కొంత దూరాన్ని ఒక వేగంతోనూ మిగిలినటువంటి కొంత దూరాన్ని మరొక వేగంతోనూ ప్రయాణించినప్పుడు, అంటే మొదటి దాంట్లోనేమో కేస్ 1లో సగం హాఫ్ దూరం ఒక వేగము, హాఫ్ దూరం మరొక వేగం. కానీ ఇక్కడ అలా కాదు, ఒక్కొక్క సమాన దూరాలు కాకుండా డిఫరెంట్ ఉన్నప్పుడు మరి సరాసరి వేగం ఏ విధంగా తెలుసుకోవచ్చో నేర్చుకుందాం. అలాగే 5వ సందర్భం 5 లోపల ఏంటంటే 3 విభిన్న వేగాలతో విభిన్న దూరాలను ప్రయాణించినప్పుడు మరి సరాసరి వేగం ఏ విధంగా తెలుసుకోవచ్చో 5వ సందర్భంలో కూడా నేర్చుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మరి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. మొదటి కేసు గురించి ఇప్పుడు, ఒక వాహనము లేదా వ్యక్తి లేదా రైలు ఏదైనా సరే మొదటి సగ దూరాన్ని ఎక్స్ వేగంతోనూ మిగిలినటువంటి సగ దూరాన్ని వై వేగంతో ప్రయాణించినప్పుడు సరాసరి వేగానికి సూత్రం. ఒక వాహనము లేదా వ్యక్తి లేదా రైలు అనుకున్నప్పుడు మనకి ఇటువంటి క్వశ్చన్స్ వస్తుంటాయి. కాబట్టి మొదటి సగ దూరాన్ని గంటకు ఎక్స్ కిలోమీటర్ల వేగంతోనూ మిగిలిన సగం దూరాన్ని గంటకు వై కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినట్టయితే సరాసరి వేగము సూత్రము 2xy by x plus y, 2 into x into y divided by x plus y. When a certain distance is covered at speed x kilometers per hour and remaining same distance is covered at speed y kilometer per hour, then the average speed is equal to 2xy by x plus y. ఓకేనా? ఇది సగ దూరాన్ని x కిలోమీటర్ల గంటకు మిగిలినటువంటి సగ దూరాన్ని గంటకు y కిలోమీటర్ వేగంతో ప్రయాణిస్తే సరాసరి వేగం సూత్రం. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఒక్కసారి స్క్రీన్ పైన గమనించండి క్వశ్చన్ను. ఒక వ్యక్తి సగం దూరాన్ని గంటకు 8 కిలోమీటర్ల వేగంతోనూ మిగిలిన దూరాన్ని గంటకు
10 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినట్లయితే సగటు వేగం ఎంత? ఒక వ్యక్తి సగ దూరాన్ని 8 కిలోమీటర్ల గంటకు వేగంతో మిగిలిన సగం దూరాన్ని లేదా మిగిలిన దూరాన్ని గంటకు 10 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినట్లయితే సరాసరి వేగము ఎంత? ఓకే, హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ ఈజ్ 8 కిలోమీటర్ ఫర్ అవర్, రిమైనింగ్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ ఈజ్ 10 కిలోమీటర్ ఫర్ అవర్, ఫైండ్ ద యావరేజ్ స్పీడ్. మరి ఇది ఏ విధంగా సాల్వ్ చేయొచ్చో చూద్దాం. చూడండి, ఇక్కడ ఏమవుతుంది, ఏ నుంచి బికు దూరం అనుకుందాం. ఇప్పుడు సగ దూరానేమో గంటకు 8 కిలోమీటర్ ఫర్ అవర్ వేగంతోను మిగిలిన సగం దూరాన్ని గంటకు 10 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నాడు. ఓకే, సో ఇప్పుడు యావరేజ్ స్పీడ్, ఇప్పుడు ఇది x అనుకుంటాం, ఇది y అనుకుంటాం. మనం సూత్రం నేర్చుకున్నాం, యావరేజ్ స్పీడ్ as అనుకున్నట్టయితే సో 2xy by x plus y, 2xy by x plus y. ఓకే, మనకి మరి 2 into 8 into 10 by 8 plus 10, సో 2 16, 16 into 10 by 18. ఇప్పుడు క్యాన్సిల్ చేసినట్టయితే మనకి 2 9, 2 8, సో ఎంత వచ్చింది, 80/9, 80/9. ఇదే మనకి మరి ఇక్కడ ఖచ్చితంగా ఏం రాయాలి, కిలోమీటర్ ఫర్ అవర్, ఎందుకంటే నిమిషాల్లో కూడా అడగవచ్చు కాబట్టి మనం ఏది కరెక్ట్ అని చూసుకోవాలి. 80/90 కిలోమీటర్ పర్ గంట, ఇది సరాసరి వేగం. ఓకేనా, గంటకు 8 కిలోమీటర్ల వేగంతో సగ దూరాన్ని మిగిలిన సగ దూరాన్ని 10 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినప్పుడు సరాసరి వేగం ఈజ్ ఈక్వల్ టు 2 into 8 into 10 by 8 plus 10, సో క్యాన్సిల్ చేస్తే 80/9 వచ్చింది. ఒకవేళ దీనిని మనము మీటర్ పర్ సెకండ్ లోకి అడిగితే మరి ఏ విధంగా చేస్తాము ఒక్కసారి గుర్తు చేసుకుందాం. సో 80/9 into 5/18, 5/18. సో మనం క్యాన్సిల్ చేసినట్టయితే 2 9, 2 40, సో 45 200/81 మీటర్ పర్ సెకండ్. ఓకే, మీటర్ పర్ సెకండ్. నెక్స్ట్ రెండో క్వశ్చన్ స్క్రీన్ పైన గమనించండి. ఒక రైలు సగం దూరాన్ని గంటకు 60 కిలోమీటర్ల వేగంతోను మిగిలినటువంటి దూరాన్ని గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినట్టయితే సరాసరి వేగం ఎంత? ఒక రైలు సగ దూరాన్ని గంటకు 60 కిలోమీటర్ల వేగంతోను మిగిలిన సగం దూరాన్ని గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తే సరాసరి వేగం ఎంత? సో ఏ ట్రైన్ ఈజ్ కవర్స్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ ఈజ్ 60 కిలోమీటర్ ఫర్ అవర్, రిమైనింగ్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ ఈజ్ 80 కిలోమీటర్ ఫర్ అవర్, ఫైండ్ ద యావరేజ్ స్పీడ్. ఓకే, సో ఈ సేమ్ మనకి ఏ బి అనుకున్నట్టయితే హాఫ్ డిస్టెన్స్ ఏమో 60 కిలోమీటర్ ఫర్ అవర్, మనం రిమైనింగ్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ ఈజ్ 80 కిలోమీటర్ ఫర్ అవర్. ఇది మనకి సో ఇది ఎక్స్ అవుతుంది, ఇది వై అవుతుంది. కాబట్టి ఫార్ములా 2x into y by x plus y. సో 2 into 60 into 80 by 60 plus 80. ఓకే, సో 2 into 60 120 into 80 by 60 plus 80 140. సో ఇప్పుడు 20 టేబుల్లో 27 జా 26 జా 6 into 80 480, 480/7, 480/7. ఒకవేళ దీన్ని మనము ఇది కిలోమీటర్ పర్ అవర్ మిశ్రమ భిన్నంగా మార్చినట్టయితే 7 6 జా 42, 6 7 8 జా 40, 7 8 జా 56, 4/7 కిలోమీటర్ పర్ అవర్. గంటకు 68 4/7 కిలోమీటర్ల వేగంతో సరాసరి వేగం అవుతుంది. ఓకే, ఇది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్కి సొల్యూషన్ అవుతుంది. ఏ ఈజ్ ఈక్వల్ ఇక్కడ సగ దూరం 60 కిలోమీటర్ల వేగము మిగిలిన సగం దూరం 80 కిలోమీటర్ల వేగంతో వెళ్ళినప్పుడు సరాసరి వేగం అంటే 2 into 60 into 80/140. క్యాన్సల్ చేస్తే 26 జా 27 జా, సో 6 into 8 48 కాబట్టి 480/7. సో క్యాన్సల్ చేస్తే 68 4/7 కిలోమీటర్స్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, అబ్జర్వ్ ద స్క్రీన్. ఏ మ్యాన్ కవర్స్ హాఫ్ ఆఫ్ ద జర్నీ at 6 km per hour and the remaining half of 3 km per hour, find average speed. ఒక వ్యక్తి సగ దూరాన్ని గంటకు 6 కిలోమీటర్ల వేగంతోను మిగిలినటువంటి సగ దూరాన్ని గంటకు 3 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినట్టయితే సరాసరి వేగము ఎంత? ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చిండు, 3 km per hour, 4 km per hour, 4.5 km per hour, 9 km per hour. సో గంటకు 6 కిలోమీటర్ల వేగంతో సగ దూరాన్ని మిగిలిన సగ దూరాన్ని గంటకు 3 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నాడు. మరి చూడండి ఒకసారి పైన అబ్జర్వ్ చేసి 2 into x into y by x plus y. సో ఇక్కడ x అంటే మొదటి 6 కిలోమీటర్ల వేగము,
మొదటి సగ దూరాన్ని 6 కిలోమీటర్లు పర్ అవర్, వై అంటేనేమో గంటకు 3 కిలోమీటర్లు. సో 2 × 6 × 3/6 + 3 2 6 12 12 ముల 36/9 9 1 9 4 క్యాన్సిల్ చేస్తే 4 కిలోమీటర్ పర్ అవర్ 4 కిలోమీటర్ పర్ అవర్ అవుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. ఓకేనా, ఆప్షన్ బి కరెక్ట్ అవుతుంది. చూడండి ఒకసారి 2 మొదటి సగ దూరం 6 కిలోమీటర్లు, మిగిలిన సగం దూరం 3 కిలోమీటర్లు కాబట్టి 2 × 6 × 3/6 + 3 2 6 12 12 ముల 36/9 9 1 9 4 క్యాన్సిల్ చేస్తే గంటకు 4 కిలోమీటర్ల వేగంతో సరాసరి వేగం అవుతుంది. ఓకే, ఇది థర్డ్ క్వశ్చన్ యొక్క సాధన. ఒకసారి మీరు స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయండి. మరి నా యొక్క టెలిగ్రామ్ గ్రూపు, మరి దీంట్లో మీరు జాయిన్ అయినట్టయితే నెక్స్ట్ వీడియోస్ కావచ్చు, అలాగే మనకి క్వశ్చన్ పేపర్ మోడల్స్ కావచ్చు మీకు షేర్ చేయడానికి వీలు అవుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, లింక్ పై క్లిక్ చేసి గ్రూప్లో యాడ్ కావచ్చు. అలాగే ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ సందర్భం 2 ఒకసారి గమనించండి. మనం మామూలుగా ఇంతవరకు చెప్పుకున్నటువంటి దాంట్లోనేమో సగ దూరాన్ని ఒక వేగంతో, మిగిలిన సగ దూరాన్ని ఒక వేగంతో తీసుకున్నాం. ఇప్పుడు అలా కాకుండా మనకి ఒక వ్యక్తి కావచ్చు, వాహనం కావచ్చు, రైలు కావచ్చు, ఒక స్థానం నుంచి మరో స్థానానికి వెళ్ళి మళ్ళీ తిరిగి మొదటి స్థానానికి వచ్చినప్పుడు ఇటువంటి సందర్భాల్లో కూడా సరాసరి వేగానికి సంబంధించినటువంటి సమస్యలు వచ్చినప్పుడు ఏ విధంగా సాల్వ్ చేయొచ్చో ఈ ప్రాబ్లం ద్వారా చూద్దాం. ఒక్కసారి గమనించండి. ఒక వ్యక్తి ఇంటి నుండి గంటకు 15 కిలోమీటర్ల వేగంతో బయలుదేరి గమ్యాన్ని చేరి అక్కడి నుండి తిరిగి గంటకు 10 కిలోమీటర్ల వేగంతో వచ్చిన అతని మొత్తం ప్రయాణంలో కూడా సరాసరి వేగం ఎంత? ఒక వ్యక్తి ఇంటి నుండి బయలుదేరి గంటకు 15 కిలోమీటర్ల వేగంతో మనకి గమ్యస్థానానికి వెళ్ళాడు. మరి ఇప్పుడు తిరిగి ఏం చేస్తున్నాడంటే గంటకు 10 కిలోమీటర్ల వేగంతో తిరిగి మొదటి స్థానానికి వస్తున్నాడు. అయితే ఇప్పుడు మొత్తం ప్రయాణంలో కూడా సరాసరి వేగము ఎంత? ఓకేనా. సో ఇప్పుడు కూడా ఏమవుతుంది, ఆఫ్. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా అంతే ఉంది కాబట్టి, ఏ నుండి బికి ఎంత ఉందో బి నుండి ఏ కూడా అంతే ఉంది కాబట్టి మనకేమవుతుంది, దూరము సేమ్ అవుతుంది. సో ఇప్పుడు కూడా సరాసరి వేగం అన్నప్పుడు సేమ్ ఫార్ములా ఉపయోగిస్తాం. ఇటువంటి క్వశ్చన్ కూడా ఇప్పుడు ఏం చెప్తున్నాడు, వ్యక్తి ఏ నుండి బికు గంటకు 15 కిలోమీటర్ల వేగంతో వెళ్ళిండు ఆఫీస్కు లేదా గమ్యస్థానానికి. ఇప్పుడు రివర్స్ ఏం చేస్తున్నాడు, గంటకు 10 కిలోమీటర్ల వేగంతో వస్తున్నాడు. కాబట్టి సరాసరి వేగము 2 × x × y/x + y, సరాసరి వేగం యావరేజ్ స్పీడ్. సో 2 × 15 × 10/15 + 10 25. సో క్యాన్సల్ చేద్దాం. 5 5 5 2 5 1 5 3 సో 2 3 6 6 2 12. గంటకు 12 కిలోమీటర్ల వేగంతో అతని యొక్క సరాసరి వేగము అవుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. చూడండి ఒక్కసారి, ఆప్షన్ బి. ఓకేనా. వ్యక్తి ఇంటి నుండి గమ్యస్థానానికి 15 కిలోమీటర్ల వేగంతోను తిరిగి అదే ప్రాంతానికి 10 కిలోమీటర్ల వేగంతో వచ్చినప్పుడు సరాసరి వేగం 2 × x × y/x + y. ఈ సందర్భంలో కూడా సేమ్ ఫార్ములా ఉపయోగిస్తాం. 2 × 15 × 10/25 రాస్తాం. 5 5 5 2 5 1 5 3 2 3 6 6 2 12. 12 కిలోమీటర్లు పర్ అవర్. ఓకే, ఇది సరాసరి వేగం అవుతుంది. నెక్స్ట్ మరో సమస్య చూద్దాం. చూడండి ఒకసారి క్వశ్చన్ గమనించండి ఒక్కసారి స్క్రీన్ పైన. ఏ మ్యాన్ మేక్స్ హిజ్ అప్వర్డ్ జర్నీ ఎట్ 16 km/h అండ్ డౌన్వర్డ్ జర్నీ ఎట్ 28 km/h. వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్? ఒక వ్యక్తి అప్వర్డ్ జర్నీ అంటే ఇంటి నుంచి వెళ్ళడం కావచ్చు, ఇంటి నుంచి ఏదైనా గమ్యస్థానానికి వెళ్ళడం కావచ్చు, అది అప్వర్డ్ అనుకున్నట్టయితే డౌన్వర్డ్ ఏమవుతుంది, కిందికి రావడం అంటే మొదటి ప్లేస్కి రావడం. ఇప్పుడు అప్వర్డ్ ఏమో 16 km/h ఇచ్చిండు, డౌన్వర్డ్ ఏమో 28 km/h ఇచ్చిండు. ఫైండ్ ద యావరేజ్ స్పీడ్ అడిగిండు. సో సేమ్ ఏ నుంచి బీకు, మరి క్వశ్చన్ బాగా అబ్జర్వ్ చేయండి పైన ఒక్కసారి. మరి ఏ నుండి బీకి ఏమో 16 km/h, మరి రిటర్న్ జర్నీ ఏమో డౌన్వర్డ్ ఏమో 28 km/h ఇచ్చిండు. బి నుండి ఏకు సో యావరేజ్ స్పీడ్ అడిగిండు. సో 2 × 16 × 28 /16 + 28 అప్వర్డ్ డౌన్వర్డ్. సో 2 × 16 × 28 /16 + 28 34 44 అవుతుంది. సో 2 టేబుల్లో క్యాన్సిల్ చేద్దాం. 2 22 అలాగే 2 11 2 14 2 1 2 11 2 14. సో ఇంటి చేస్తే 14 6 24 14 ఎక్కం 14 22. సో 224/11 224/11 అవుతుంది. సో ఇప్పుడు మనకి దశాంశాల్లో కూడా ఉన్నది కాబట్టి ఆప్షన్స్
మరి 11 2 22 11 20 220 0.40 కాబట్టి 11 33 సో 6 20.36 km/h. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ 2 చూడండి ఒక్కసారి. 2 × 16 × 28/16 + 28. మరి ఇక్కడ మనం ఫస్ట్ మల్టిప్లై చేసి క్యాన్సిల్ చేయడం కన్నా ఫస్ట్ క్యాన్సిల్ చేసి మల్టిప్లై చేయడం ఈజీ అవుతుంది. ఫస్ట్ 2 22 జా, 2 14 జా, 2 1 జా, 2 11 జా, 224/11 వచ్చింది. మనకి 224/11 అనేది ఆప్షన్ కాకుండా మనకి దశాంశాల్లో ఉంది కాబట్టి క్యాన్సిల్ చేస్తే 20.36 అవుతుంది. ఓకే ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మరొక కేసు తీసుకుందాం. కేసు 3లో ఏంటంటే మనకి సో యావరేజ్ స్పీడ్ తెలుసుకుంటాం. యావరేజ్ స్పీడ్తో పాటు టైం కూడా ఇస్తున్నాడు. ఇంత టైంలో కూడా మనము వెళ్ళి మళ్ళీ రిటర్న్ రావడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఆ మధ్య దూరం ఎంత, ఆ మధ్య దూరము ఎంత చూడండి ఒక్కసారి. మీరు క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఒక కారు ఒక ప్రయాణాన్ని 7 గంటల్లో పూర్తి చేశాను. అందులో మొదటి సగ దూరాన్ని గంటకు 40 కిలోమీటర్ల వేగంతోను, మిగిలిన సగం దూరాన్ని గంటకు 60 కిలోమీటర్ల వేగంతో పూర్తి చేసినట్టయితే ప్రయాణించినటువంటి మొత్తం దూరం ఎంత? ఒక కారు తన మొత్తం ప్రయాణాన్ని 7 గంటల్లో పూర్తి చేస్తుంది. అందులో మొదటి సగ దూరానేమో గంటకు 40 కిలోమీటర్ల వేగంతోనూ, మిగిలినటువంటి సగ దూరాన్ని గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినట్టయితే ప్రయాణించినటువంటి మొత్తం దూరం ఎంత? మరి ఒక్కసారి బాగా గమనించినట్టయితే ఏ బి ఇది గమ్యస్థానం. కారు ఇక్కడ నుంచి బయలుదేరింది. మొదటి సగ దూరం, రెండవ సగ దూరం. మొదటి సగ దూరాన్ని మనకి గంటకు 40 కిలోమీటర్ల వేగంతో సో km/h వేగంతోను, మిగిలినటువంటి సగ దూరానేమో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇప్పుడు ఈ మొత్తం ప్రయాణానికి పట్టే టైము 7 గంటలు. 7 గంటల్లో మొత్తం ప్రయాణాన్ని చేరుకుంటుంది. అయితే ఇప్పుడు ఈ మధ్య దూరం ఎంత అని అడిగిండు. మనకి ఆప్షన్స్ కూడా ఉన్నాయి, 4 ఆప్షన్స్. ఒకసారి మీరు గమనించండి స్క్రీన్ పైన. ఇప్పుడు మనము మరి డిస్టెన్స్ కావాలి, దూరము. ఒకసారి గమనించండి, దూరానికి సూత్రం ఏమి? డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు వేగము ఇంటూ కాలము. వేగము ఇంటూ కాలము. కాలం అంటేనేమో 7 గంటలు ఇచ్చిండు. మరి వేగం తెలుసుకోవాలి. ఇక్కడ వేగం అంటే ఇక్కడ ఒక వేగం ఉంది, ఇక్కడ ఒక వేగం ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి? సరాసరి వేగం తెలుసుకోవాలి. ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే వేగం అంటే ఇక్కడ సరాసరి వేగం అంటే ఇక్కడ సగం దూరం, ఈ సగం అని చెప్పలేదు. ఇక్కడ మనకి ఎంత అని చెప్పలేదు. సారీ, సగం దూరం. సగం ఇక్కడ సగం అని ఇచ్చింది కాబట్టి మరి దూరం ఎంత ఉందో తెలియదు కాబట్టి మరి ఇటువంటి దాంట్లో ఏం చేస్తామంటే 2xy సరాసరి దూరం, సరాసరి వేగం తెలుసుకుంటాం. 2xy/x + y. 2xy/x + y. సో 2 × 40 × 60 డివైడెడ్ బై 40 + 60 డైరెక్ట్ రాస్తున్నా 100. సో 10 6 జా, 10 10 జా, 10 1 జా, 10 4 జా, 10 10 10 6 10 1 10 4 క్యాన్సిల్ చేస్తే 2 4 8 8 6 48. ఇదేంది? గంటకు 48 కిలోమీటర్ల సరాసరి వేగం. ఇది యావరేజ్ స్పీడ్, సరాసరి వేగం వచ్చింది. మరి సరాసరి వేగాన్ని ఆధారంగా చేసుకుని ఇంతకుముందు లెక్కల్లో సరాసరి వేగం మాత్రమే తెలుసుకున్నాం. ఇప్పుడు ఏమంటున్నాడు? మనకి ప్రయాణించినటువంటి మొత్తం దూరం అడుగుతున్నాడు. 7 గంటలు ప్రయాణించినట్టయితే సరాసరి వేగం ఈజ్ ఈక్వల్ టు 48 వచ్చింది కాబట్టి 48 × 7. 48 × 7 చేస్తే 756, 7 4 28, 33, 336 కిలోమీటర్లు. 336 కిలోమీటర్లు. ఆప్షన్ బి అనేది కరెక్ట్ అవుతుంది. ఓకేనా? ఆప్షన్ బి. మరొకసారి చూడండి. సగ దూరాన్ని 40 కిలోమీటర్ల వేగంతోను, మిగిలిన సగం దూరాన్ని 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి మొత్తం 7 గంటలు ప్రయాణించినట్టయితే ప్రయాణించిన దూరం ఎంత? దూరానికి సూత్రం వేగం ఇంటూ కాలము. వేగం కాలం అన్నప్పుడు 7 గంటలు వేగం తెలుసుకోవాలి. ఇక్కడ వేగము అంటే సరాసరి వేగము. సో సూత్రం ప్రకారం తెలుసుకుంటే 48 కిలోమీటర్స్ వచ్చింది. 48 × చేస్తే 336 కిలోమీటర్లు. ఆప్షన్ బి అనేది కరెక్ట్ అవుతుంది. ఓకే, ఇది కేస్ 3 సందర్భం 3. నెక్స్ట్ ఇది సందర్భం 4 కేస్ 4. మరి ఇక్కడ ఏంటంటే ఒక వాహనము లేదా వ్యక్తి D1 దూరాన్ని x1 వేగంతోను, D2 దూరాన్ని x2 వేగంతో y వేగంతోను, D1 దూరానేమో x వేగంతోను, D2 దూరానేమో y వేగంతోను ప్రయాణించినట్లయితే సరాసరి వేగం ఎంత? అంటే ఇక్కడ డిస్టెన్స్ అనేది ఈక్వల్ కాకుండా డిఫరెంట్గా ఉంటుంది. మరి మనం సరాసరి అంటే ఏం నేర్చుకున్నాం? మొత్తము దూరం బై మొత్తము కాలం. మొత్తము దూరము అంటే D1 + D2. చూడండి ఒకసారి ఇక్కడ రాస్తున్నా. మొత్తము దూరం సో D1 + D2. మరి కాలం, మొత్తము కాలము. మొత్తము కాలం అంటే 2 కాలాలు ఉన్నాయి, T1 + T2. సో D1 + D2 బై కాలము అనగా దూరము బై వేగము. మొదటి దూరం D1 బై x వేగంతోను, రెండవ దూరాన్ని D2ను y వేగంతో ప్రయాణిస్తుంది కాబట్టి ఇది సూత్రం.
d1 ప్లస్ d2 బై d1 బై ఎక్స్ ప్లస్ d2 బై వై. ఓకే, ఇదే మనకి సరాసరి వేగానికి ఫార్ములా. సరాసరి వేగము అంటే మొత్తము దూరము బై మొత్తము కాలం, అంటే d1 ప్లస్ d2 బై d1 బై ఎక్స్ ప్లస్ d2 బై వై. ఒకవేళ దీన్ని మనం సింప్లిఫై చేస్తే ఏమొస్తుందంటే x ఇంటూ వై ప్లస్ ఇన్ ద బ్రాకెట్ d1 ప్లస్ d2, కిందనేమో మనకి d1 ఇంటూ వై ప్లస్ d2 ఇంటూ ఎక్స్, d1 ఇంటూ వై ప్లస్ d2 ఇంటూ ఎక్స్. ఇది మనకి విభిన్న దూరాలను విభిన్న వేగాలతో ప్రయాణించినప్పుడు మనకి ఇది సూత్రం. x ఇంటూ వై ఇన్ ద బ్రాకెట్ d1 ప్లస్ d2 బై d1 ఇంటూ వై ప్లస్ d2 ఇంటూ ఎక్స్. ఒకవేళ ఇలా కాకుండా ఇలా కూడా చేయొచ్చు. చూద్దాం, ఒక లెక్క చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. నెక్స్ట్ కేస్ 4లో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక వ్యక్తి మొదటి 30 కిలోమీటర్ల దూరాన్ని గంటకు 6 కిలోమీటర్ల వేగంతోను, మిగిలినటువంటి 40 కిలోమీటర్ల దూరాన్ని గంటకు 8 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినట్టయితే సరాసరి వేగం ఎంత? క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ఏ నుండి బికు వ్యక్తి ప్రయాణిస్తున్నాడు. మరి ఈ వ్యక్తి మొదటి 30 కిలోమీటర్ల దూరాన్నేమో గంటకు 6 కిలోమీటర్ల వేగంతోను, మిగిలినటువంటి 40 కిలోమీటర్ల దూరాన్ని గంటకు 8 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నాడు. అయితే ఇప్పుడు సరాసరి వేగం ఎంత? మరి క్వశ్చన్ బాగా అబ్జర్వ్ చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఇంతకుముందు దానికి దీనికి తేడా ఏముందంటే, ఇంతకుముందు దాంట్లోనేమో మనకి ఆఫ్ డిస్టెన్స్ ఉంది, ఇక్కడ 30 ఉంది, ఇక్కడ 40 ఉంది, డిఫరెంట్ ఉంది. మరి ఇప్పుడేమో మొదటి 30 కిలోమీటర్లు ఏమో గంటకు 6 కిలోమీటర్ల వేగంతోను, రెండవ 40 కిలోమీటర్లు ఏమో 8 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నాడు. సో ఇప్పుడు ఫార్ములా ముందుగా ఫస్ట్ది మొత్తం దూరము బై మొత్తం కాలం కావాలి. సో మొత్తం దూరం తెలుసుకుందాం. మొత్తం దూరం ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? 30 ప్లస్ 40 70 కిలోమీటర్స్. నెక్స్ట్ మొత్తం కాలం తెలుసుకోవాలి. మొత్తము కాలము అనగా మొదటి కాలము, మొదటికి ఏ నుండి ఇక్కడ వరకు వచ్చినటువంటి ప్రయాణించడానికి పట్టిన కాలము ప్లస్ ఇక్కడ నుంచి ఇక్కడ ప్రయాణించినటువంటి పట్టినటువంటి కాలము. మరి దీని T1, రెండవ దాన్ని T2 అనుకుందాం. T1 ప్లస్ T2. T1 అంటే దూరము బై కాలము. సో d1 బై ఎక్స్ ప్లస్ d2 బై వై. కాబట్టి 30/6 ప్లస్ 40/8. 30/6 ఏమవుతుంది? 5 ప్లస్ 5. సో ఈజ్ ఈక్వల్ టు 10 అవర్స్, 10 గంటలు. ఇప్పుడు మనకు కావాల్సింది సరాసరి వేగము. సరాసరి వేగము ఈజ్ ఈక్వల్ టు మొత్తము దూరం బై మొత్తము కాలము, అంటే 70/10. 70/10 ఈజ్ ఈక్వల్ టు 7. ఇది కూడా ఏమవుతుంది? కిలోమీటర్ పర్ అవర్. గంటకు 7 కిలోమీటర్ల వేగంతో సరాసరి వేగం అవుతుంది. ఒకటేమో 6 ఉంది, ఒకటేమో 8 ఉంది. మనకు వచ్చింది యావరేజ్గా 7 వచ్చింది. ఓకే, ఇది మనకి ఇటువంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు, అంటే విభిన్న దూరాలు ఉన్నప్పుడు ఏ విధంగా సాల్వ్ చేయాలో మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ మరో క్వశ్చన్ చూద్దాం. సేమ్ కేస్. ఒక రైలు మొదటి 40 కిలోమీటర్ల దూరాన్ని గంటకు 20 కిలోమీటర్ల వేగంతోను, మిగిలినటువంటి 30 కిలోమీటర్ల దూరాన్ని గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినట్టయితే సరాసరి వేగం ఎంత? ఏ ట్రైన్ రన్స్ ఎట్ 80 కిలోమీటర్ పర్ అవర్ ఎట్ ద ఫస్ట్ 40 కిలోమీటర్స్ అండ్ నెక్స్ట్ 30 కిలోమీటర్స్ 60 కిలోమీటర్ పర్ అవర్. సో ఫైండ్ యావరేజ్ స్పీడ్. ఫైండ్ యావరేజ్ స్పీడ్. సో ఇప్పుడు చూసినట్టయితే ఏ బి ఇది గమ్యస్థానము, ఇక్కడ నుంచి బయలుదేరింది రైలు. ఇప్పుడు ఇందులో మొదటి 40 కిలోమీటర్ల దూరాన్ని గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. తర్వాతి 30 కిలోమీటర్ల దూరాన్ని గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఓకే, కిలోమీటర్ పర్ అవర్, 80 కిలోమీటర్ పర్ అవర్. ఇదేమో డిస్టెన్స్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న డిస్టెన్స్ ఏమో 40 కిలోమీటర్స్, 30 కిలోమీటర్స్. ఇదేమో స్పీడ్ 80 కిలోమీటర్ పర్ అవర్, 60 కిలోమీటర్ పర్ అవర్. ఇప్పుడు సరాసరి వేగం ఎంత? సో సేమ్ క్వశ్చన్ కాబట్టి ముందుగా మొత్తము దూరము, మొత్తము దూరం ఈజ్ ఈక్వల్ టు 40 ప్లస్ 30, ఇక్కడ కూడా 70 కిలోమీటర్స్. నెక్స్ట్ ఇది మొత్తము కాలము. మొత్తం కాలం అంటే ఇంతకుముందు మాదిరిగానే సేమ్ d1 బై ఎక్స్ ప్లస్ d2 బై వై. d1 అంటే 40 కిలోమీటర్స్ బై 80, అలాగే ఇక్కడ 30 కిలోమీటర్స్ వేగము, 60 కిలోమీటర్ల వేగం. సో క్యాన్సల్ చేస్తే 1/2, 1/2. సో 1/2 ప్లస్ 1/2 ఈక్వల్ టు 2/2, దట్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. అంటే 1 అవర్, 1 గంట. మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రీచ్ కావడానికి టైం పట్టేది 1 అవర్. ఒకవేళ కాలం అడిగితే కూడా 1 అవర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సరాసరి వేగం.
సరాసరి వేగం ఈజ్ ఈక్వల్ టు మొత్తము దూరము బై మొత్తం కాలం. మొత్తం దూరం 70 కిలోమీటర్లు, మొత్తం ప్రయాణించినటువంటి కాలం 1. కాబట్టి 70/1 అంటే 70 కిలోమీటర్లు పర్ అవర్. ఓకే, ఇదే క్వశ్చన్లో మనం సమయం కూడా అడిగినట్లయితే 1 అవర్ అవుతుంది. సరాసరి వేగం అంటే 70 కిలోమీటర్లు పర్ అవర్. ఇది మనకి రెండో రకమైనటువంటి క్వశ్చన్స్. ఓకేనా? సో ఆప్షన్ డి అవుతుంది. ఒకసారి చూడండి, ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఇది కేస్ 5, 5వ సందర్భం. అంటే ఇంతవరకు మనము 2 విభిన్న వేగాలు కావచ్చు, 2 విభిన్న దూరాలు కావచ్చు, 2 సమాన దూరాలు కానీ చూసినాం. ఇప్పుడు కేస్ 5 ఏంటంటే ఇక్కడ కూడా సరాసరి వేగానికి సంబంధించినటువంటి సమస్యే, కానీ 3 విభిన్న దూరాలు కావచ్చు, 3 సమాన దూరాలు కావచ్చు. సో మొదటి కేసులో ఇక్కడ ఏమనంటే 3 సమాన దూరాలను అంటే ఇది 3 సమాన దూరాలు ఉంటాయి. అయితే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏ వేగంతోను, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బి వేగంతోను, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సి వేగంతో 3 సమాన దూరాలను విభిన్న వేగాలు గంటకు ఏ కిలోమీటర్ల వేగంతోను, గంటకు బి కిలోమీటర్ల వేగంతోను, గంటకు సి కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినట్టయితే మనకి సరాసరి వేగానికి సూత్రము డైరెక్ట్గా 3abc బై AB ప్లస్ BC ప్లస్ CA. ఓకే, 3abc బై AB ప్లస్ BC ప్లస్ CA. ఇది ఎప్పుడు 3 సమాన దూరాలను విభిన్న వేగాలతో ప్రయాణించినప్పుడు. అలా కాకుండా D1, D2, D3. ఓకే, 3 వేరు దూరాలు ఉన్నాయి. మొదటి దూరానేమో x వేగంతోను, రెండవ దాని y వేగంతోను, మూడవ దాని z వేగంతో ప్రయాణించినట్టయితే మరి ఇప్పుడేంది సరాసరి వేగం అంటే సేమ్ D1 ప్లస్ D2 ప్లస్ D3 దూరాల మొత్తము బై కాలాల మొత్తం D1/x ప్లస్ D2/y ప్లస్ D3/z. గుర్తుపెట్టుకోండి, సరాసరి వేగము. ఓకేనా? మన కేస్ 5లో కూడా మరి సమాన దూరాలు ఉంటేనేమో డైరెక్ట్గా 3abc బై AB ప్లస్ BC ప్లస్ C అని రాస్తాం, అంటే ఇవి వేగాలు. లేదా XYZ అనుకుంటే 3x/y/z బై XY ప్లస్ YZ ప్లస్ ZX. ఇది సరాసరి వేగం. అలా కాకుండా విభిన్న దూరాలను విభిన్న వేగాలతో ప్రయాణించినట్టయితే సరాసరి వేగము D1 ప్లస్ D2 ప్లస్ D3 బై D1/x ప్లస్ D2/y ప్లస్ D3/z. ఓకే, ఇప్పుడు దీన్ని ఆధారంగా చేసుకుని మనం 2 సమస్యలను సాధిద్దాం. మొదటి క్వశ్చన్ గమనించండి. ఒక వ్యక్తి 3 సమాన దూరాలను గంటకు 60 కిలోమీటర్ల వేగంతో, 30 కిలోమీటర్ల వేగంతో, గంటకు 20 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినట్టయితే సగటు వేగం ఎంత అంటే మనకి ఇంతకుముందు చెప్పుకున్నాం 3 సమాన దూరాలను మొదటి దూరానేమో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో, రెండవ దానేమో 30 కిలోమీటర్ల వేగంతో, మూడవ దానేమో 20 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినట్టయితే సరాసరి వేగము ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, చూడండి, ఇక్కడ 3 సమాన దూరాలు ఉన్నాయి. ఇక్కడ దూరాలు ఎంత ఇవ్వలేదు. సో మొదటి దానికేమో 60 కిలోమీటర్ల వేగంతోను, రెండవ భాగానేమో మనకి గంటకు 30 కిలోమీటర్ల వేగంతోను, మూడవ దానేమో గంటకు 20 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నాడు. మరి అయితే ఇప్పుడు సరాసరి వేగం ఎంత? ఇక్కడ దూరాలు ఏమి ఇవ్వలేదు కాబట్టి మనకి మొదటి దాని ప్రకారం ఏం చేయొచ్చు, 3abc బై AB ప్లస్ BC ప్లస్ CA. ఓకే, సరాసరి వేగం 3 ఇచ్చినప్పుడు 3abc బై AB ప్లస్ BC ప్లస్ CA. సో 3 × 60 × 30 × 20 డివైడెడ్ బై, మరి ఇక్కడ ఏం రాస్తున్నాం, 60 × 30 1800, 30 × 20 600 ప్లస్ 60 × 20 1200. ఓకే, సో న్యూమరేటర్ అలాగే రాని లవాని 3 × 60 × 30 × 20 కింద యాడ్ చేయండి. 1800, 2400, 3600. సో జీరోస్ 2 ఉన్నాయి కాబట్టి ఓకేనా, 10 టేబుల్లో క్యాన్సిల్ చేస్తున్నాం. 10 2 జా, 10 3 6 జా, 10 3 జా, 10 36 జా. ఓకే, ఇప్పుడు మనకి 3 1 జా, 3 12 జా, 12 1 జా, 12 5 జా. సో దేర్ ఫార్ 5 3 15 కిలోమీటర్లు పర్ అవర్, గంటకు 15 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. చూడండి, మొదటి దాన్నేమో 60 కిలోమీటర్ల వేగంతోను, రెండో దాన్ని 30 కిలోమీటర్ల వేగంతోను,
మూడో భాగాన్ని 20 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినట్టయితే మనకి సరాసరి వేగం వచ్చేసి క్యాన్సిలేషన్ 3 × 60 × 30 × 20 డివైడెడ్ బై 3600. ఓకే, సో క్యాన్సిల్ చేస్తున్నాం. 61 జా 60, 60 జా 3600, 31 జా 32 జా, నెక్స్ట్ 2 1 జా 2 10 జా. సో ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 10 ఉంది. 3 10 జా 30 km/h. 30 km/h. ఇది ఎప్పుడు 3 సమాన దూరాలను వేరు వేగాలతో ప్రయాణించినప్పుడు సరాసరి వేగానికి సూత్రం ప్రకారం చేస్తే 30 km/h అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ బాగా అబ్జర్వ్ చేయండి. ఏ పర్సన్ ట్రావెల్స్ ఈక్వల్ డిస్టెన్సెస్ విత్ స్పీడ్స్ 3 km/h, 4 km/h, 5 km/h, టేక్స్ టోటల్ టైమ్ 47 minutes. టోటల్ టైమ్ 47 minutes. ఫైండ్ టోటల్ డిస్టెన్స్ తెలుసుకోవాలి. ఓకే, మనం కేస్ 3లో చేసినాం. డిస్టెన్స్ తెలుసుకోవాలి. ఇప్పుడు టైం ఇచ్చిండు, డిస్టెన్స్ ఇచ్చిండు, డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. మరి డిస్టెన్స్ అంటే మరి ఫస్ట్ అయితే ముందు రాసుకుందాం. మరి ఒక వ్యక్తి 3 సమాన దూరాలను, మొదటిది ఏమో 3 గంటలు/h, రెండవది భాగం ఏమో 3 km 4 km/h, మూడవది ఏమో 5 km/h వేగంతో 47 నిమిషాలలో కూడా గమ్యాన్ని చేరుకుంటున్నాడు. 3 సమాన దూరాలను, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ, ఇది బి అనుకుంటే గమ్యదానం. ఈ 3 సమాన దూరాలను ఈ వేగాలతో ప్రయాణిస్తూ మొత్తం టైం 47 minutes. టైం ఎంత? 47 minutes లో కూడా రీచ్ అవుతున్నాడు. అయితే ఇప్పుడు ప్రయాణించినటువంటి దూరం ఎంత అని అడుగుతున్నాడు. సో మనం ఇంతవరకు లెక్క చేసినాం. దూరము అంటే వేగము ఇంటూ కాలము. దూరము ఈజ్ ఈక్వల్ టు వేగము ఇంటూ కాలము. ఇక్కడ వేగము అనగా 3 వేగాలు ఉన్నాయి కాబట్టి ముందుగా ఏం తెలుసుకోవాలి? సరాసరి వేగం తెలుసుకోవాలి. సరాసరి వేగము ఇంటూ కాలము. సరాసరి వేగం 3 సమాన దూరాలు కాబట్టి ఇవి 3abc బై ab ప్లస్ bc ప్లస్ ca. ఓకే, 3abc బై ab ప్లస్ bc ప్లస్ ca ఈక్వల్ టు 3 × 4 × 5. కింద డినామినేటర్ లోపల 3 4 12, 4 5 20, 3 5 15. సో 3 3 9, 4 5 20, 12 20 32, 32 15 47. 9 × 20/47 వచ్చింది. సో 29లో 180, 180/47 km/h అవుతుంది. ఇది ఏంది? సరాసరి వేగం. మనకు కావాల్సింది సరాసరి వేగం కాదు. ఈ లెక్కలో కూడా దూరము, ప్రయాణించినటువంటి దూరం కావాలి. 47 నిమిషాల్లో గమ్యం చేరినట్టయితే ఈ నుంచి ఇక్కడ వరకు ఉన్నటువంటి దూరం ఎంత? సో 180/47. ఇదేంది? గంటకు వేగం ఇది. మరి కాలం ఏమి ఇచ్చిండు? 47 నిమిషాలు ఇచ్చిండు. నిమిషాలను మళ్ళీ ఏం చేయాలి? గంటల్లోకి మార్చాలి. 47/60 అవుతుంది. 47/60. సో క్యాన్సల్. 61 63 3 కిలోమీటర్లు అవుతుంది. 3 కిలోమీటర్లు. ఓకే, సో ఇది మనకి క్వశ్చన్. 3 కిలోమీటర్లు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 1 కిలోమీటర్, 1 కిలోమీటర్, 1 కిలోమీటర్. ఓకే, ఇది మనకి ఆన్సర్. చూడండి ఒక్కసారి స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయండి. ఒక వ్యక్తి గంటకు 10 కిలోమీటర్ల వేగంతో సైకిల్ పై 40 కిలోమీటర్లు, గంటకు 5 కిలోమీటర్ల వేగంతో 25 కిలోమీటర్లు నడుచుకుంటూ, మరియు గంటకు 50 కిలోమీటర్ల వేగంతో బస్సులో 100 కిలోమీటర్లు ప్రయాణించినట్టయితే అతని మొత్తం ప్రయాణంలో కూడా సగటు వేగం ఎంత? ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడు? మరి ఇక్కడ 3 భాగాలు ఉన్నాయి. ఫస్ట్ ఏమో సైకిల్ పైన వెళ్తున్నాడు, రెండోసారి ఏమో నడుచుకుంటూ వెళ్తున్నాడు, మూడో భాగం ఏమో బస్సులో వెళ్తున్నాడు. మరి సైకిల్ పైననేమో ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించిండు? 40 కిలోమీటర్లు ప్రయాణించిండు. ఎంత వేగంతో? 10 km/h వేగంతో నడిచిండు. వేగంగా సైకిల్ పైన వెళ్ళిండు. అదే నడుచుకుంటేనేమో 25 కిలోమీటర్లు ప్రయాణించిండు. వేగము గంటకు 5 కిలోమీటర్లు ఇచ్చిండు. గంటకు 5 కిలోమీటర్లు. బస్సులోనేమో 100 కిలోమీటర్లు ప్రయాణించిండు. గంటకు 50 కిలోమీటర్ల వేగంతో బస్సులో వెళ్ళిండు. అయితే ఇప్పుడు సరాసరి వేగం ఎంత?
క్వశ్చన్ బాగా అబ్జర్వ్ చేయండి. సైకిల్ పైన 40 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల వేగంతోను, నడుచుకుంటూ 25 కిలోమీటర్లు ప్రయాణించిండు గంటకు 5 కిలోమీటర్ల వేగంతో, బస్సులో 100 కిలోమీటర్లు ప్రయాణించిండు గంటకు 50 కిలోమీటర్ల వేగంతో. సరాసరి వేగం ఎంత? ఇప్పుడు మరి ఇటువంటి ప్రశ్నలు ఇచ్చినప్పుడు మనం ఎంతమంది చెప్పుకున్నాం? మొత్తము దూరము బై మొత్తము కాలం, మొత్తము దూరం బై మొత్తము కాలం, ఇదే సరాసరి వేగం. సో మొత్తము దూరం, ముందుగా మొత్తం దూరం తెలుసుకుందాం. మొత్తము దూరం ఈజ్ ఈక్వల్ టు 40 + 25 + 100. సో ఈజ్ ఈక్వల్ టు 165 కిలోమీటర్స్. ఓకే, నెక్స్ట్ మొత్తం కాలం, మొత్తం కాలము ఇంత చెప్పుకున్నాం. d1/x d2/y d3/z, దూరము బై వేగం. d1 అంటే 40/10, దూరం 40 కిలోమీటర్లు, వేగము 10 కిలోమీటర్లు. d2 25/5, d3 100/50. సో 10 1 జా 10 4 జా 5 1 జా 5 5 జా 51 జా 52 జా. ఓకే, 10 4 జా 5 5 జా 2 జా. సో 4 + 5 + 2, 4 + 5 9, 9 + 2 11. ఇదేది కాలం అంటే గంటలు, 11 గంటలు వచ్చింది. ఇప్పుడు ఇక్కడ చూడండి, సరాసరి వేగం ఈజ్ ఈక్వల్ టు మొత్తము దూరం బై మొత్తం కాలం. మొత్తం దూరం ఎంత వచ్చింది ఇక్కడ? 165. మొత్తం కాలం ఎంత వచ్చింది? 11 గంటలు. క్యాన్సిల్ చేయండి. 11 1 11 5 15 కిలోమీటర్లు పర్ అవర్. ఇది సరాసరి వేగము, సరాసరి వేగం. ఓకే, ఈ విధంగా మనము సరాసరి వేగానికి సంబంధించి విభిన్న సందర్భాల్లో కూడా గతంలో వచ్చినటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయి, మనం ఏ విధంగా సాల్వ్ చేయాలని నేర్చుకున్నాం. నెక్స్ట్ వీడియోలో కూడా మన రైళ్ళు, వాటికి సంబంధించినటువంటి సాపేక్ష వేగాలు, అంటే రైలు టెలిగ్రాఫ్ స్తంభాన్ని దాటినప్పుడు కావచ్చు, అలాగే ప్లాట్ఫామ్ దాటినట్టు కావచ్చు, ఒకదానికోటి ఎదురుగా వచ్చినప్పుడు కావచ్చు, ఒకే దిశలో ప్రయాణించినప్పుడు కావచ్చు, ఇటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఏ విధంగా సాల్వ్ చేయాలో నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. థ్యాంక్ యూ అందరికీ కూడా.